శుభోదయము. దైవ గ్రంథములో ధన్యురాండ్రు అయిన స్త్రీల గురించి. అన్న లూకా 2:36-38. గ్రంథకర్త లూకా సువార్తికుడు. ఇతడు వృత్తిరీత్యా వైద్యుడు. ఇతడు అన్యుడు. లూకా అన్ని విషయాల్లో ఎంతో తేటగా తన గ్రంథంలో రాశాడు. అన్న అనగా కృప అని అర్థము. ఈమె పనూయేలు కుమార్తె, ఆషేరు గోత్రికురాలు. అన్న వివాహ జీవితం 7 సంవత్సరాలు మాత్రమే అనుభవించగలిగింది. మధ్య పాశ్చాత్య దేశాల్లో భర్త చనిపోతే భార్యను కూడా అక్షరాల సమాధిలో పెట్టేవారు. అన్న ఆనాటి కాలపు గొడ్డాలైన విధవరాలు. జీవితంలో గొప్ప దెబ్బతిన్న తర్వాత అన్న తనపై తాను జాలిపడలేదు, బంధువులకు భారం కాలేదు, మరియు జీవితంలో ఏమీ లేని నిర్భాగ్యురాలు కాలేదు. ఎవరి సహాయము చేయలేని దయనీయ స్థితికి ఆమె దిగజారలేదు, మరియు గత జీవితంలోకి తను పారిపోలేదు. అన్న తన జీవితాన్ని దేవునికి అర్పించుతున్నది. 84 సంవత్సరాల విధవరాలుగా ఉంటూ ఉపవాస ప్రార్థనలు చేస్తూ అనేకులకు ఆధారకర్తగా ఒక తల్లిగా జీవించింది. ప్రవక్తలకు మగవాళ్ళు మాత్రమే ఉంటారు ప్రవక్తకులుగా. స్త్రీలు అరుదు. బైబిల్లో స్త్రీలు ప్రవక్తలుగా కొందరు మాత్రమే ఉన్నారు. వీరిని ప్రవక్తినులుగా వ్యవహరిస్తూ ఉంటారు. ప్రజలకు దైవవర్తమానం అందించడం అనేది గొప్ప ఆధిక్యత. ఈమె ఎన్నుకోబడ్డ ప్రత్యేకతకు చెందిన ప్రవక్తిని. రాత్రింబగళ్ళు దైవ సేవలో మునిగిపోయింది. ఇంత సేవలో కూడా దృష్టి ప్రజల మీద నుండి దూరం కాలేదు. బయటకు వెళ్ళి క్రియారూపకంగా పనిచేయటం నిజమైన సేవ. అలాంటి సేవ ఇతరులకు చేస్తూ సంతోషపెడుతుంది. మన కొరకే కాకుండా ఇతరుల కొరకు కూడా మనం జీవించాలి. అన్న జీవితకాలంలో భయంకరమైన పరిస్థితులు ఉండేవి. ప్రజలు భరించలేని సమస్యలు కలిగి ఉండేవి. అందువల్ల తెలుసో తెలియకో వారిని విడుదల చేసేందుకు మెస్సయ్య వస్తాడని కనిపెడుతూ ఉన్నారు. బాలుడైన యేసును దేవాలయానికి ప్రతిష్ఠించడానికి, దేవునికి ప్రతిష్ఠించడానికి యేసేపు మరియు దేవాలయానికి యేసును తెచ్చినప్పుడు భక్తుడైన సుమేయోను మాత్రమే కాక అన్నా ప్రవక్తిని కూడా అక్కడున్నది. ఒక స్త్రీగా, విధవరాలుగా మరియు వృద్ధురాలైన అన్న ప్రపంచంలో గౌరవ స్థానాన్ని పొందింది. లోకపాపాన్ని భరించడానికి, విమోచించడానికి వచ్చిన లోకరక్షకుని స్థుతించే భాగ్యము సుమేయోనుతో పాటుగా ఆమెకు కూడా కలిగింది. తన జీవితాన్ని దేవుని సేవ కొరకు అర్పించుకుంది. 84 సంవత్సరాలు విధవరాలై ఉండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు ప్రార్థన చేయుచుండింది. లూకా 2:30లో ఉంది. ప్రార్థనాపరురాలుగా, విశ్వాసినిగా, ఇతరులకు మాదిరిగా జీవించింది. ముఖ్యంగా పవిత్రమైన జీవితం జీవించింది. కనుక కన్నులారా యేసును చూచే భాగ్యము ఈ స్త్రీకి దక్కింది.